హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. అదేంటంటే పునుగులండి. పునుగుల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. దీంతో ఒక కప్పు తీసుకున్నానండి నేను మినపగుళ్ళు, ఇంకోటి హాఫ్ తీసుకుంటున్నాను, 1.5 తీసుకున్నానండి. బియ్యము సేమ్ దాంతోనే ఒకటి తీసుకోవాలి. మనం దేంతో కొలుస్తున్నామో దాంతోనే తీసుకోవాలండి బియ్యము. ఇది కూడా కొంచెం వేసుకున్నాను, ఒక గుప్పుడు 1.5 వేసానండి బియ్యము. ఇంకా దీన్ని నీళ్లు పోసి నానపెట్టాలి. ఒక 6 అవర్స్ పాటు నానపెడదాం. ఇంకా వాటర్ పోసుకొని ఇలా నానపెట్టాలండి. నేను బియ్యము కాస్త తక్కువే తీసుకున్నానండి. మినపప్పు ఎక్కువ తీసుకుంటాను. పిల్లలు తింటారు కదా, కాస్త హెల్తీగా మినపప్పు బలం అంటారు, అందుకనే తీసుకుంటానండి. మీరు కావాలంటే బియ్యము మనం మినపప్పు ఎంత వేసామో అంతే తీసుకోండి మీరు. ఇంకా దీన్ని అయితే నానపెడదాం. ఇంకా ఇప్పుడు ఈ బియ్యము మినపప్పు బాగా నానిపోయాక కడుక్కోవాలండి. కడుక్కొని ఇప్పుడు దీనికి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు పిండి ఇలా రుబ్బుకోవాలండి. చూడండి, ఇలా అట్ల పిండి కంటే కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. అలానే మిగిలిన పిండి కూడా పట్టుకోవాలి. నేను ఇది కొంచెం వేసి ఇది రుబ్బానండి. మళ్ళీ ఇంకా కొంచెం ఉంది, అది కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని ఒక నైట్ అంతా పులియబెట్టాలండి. ఇంకా దీన్ని మూత పెట్టి ఇంకా ఇలా వదిలేస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందామండి. రేపు పొద్దున్నే పునుగుల పిండి పొద్దున్నకి ఈ విధంగా ఇలా ఉబ్బి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోండి. చేత్తోనే కలుపుకోవాలి అంతా. ఇందులో ఇది గోధుమ పిండి అండి, ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఇది వంట సోడా అండి, ఇది ఒక చిటికెడు ఉంటే చాలు. ఇది వేసుకోండి. ఇది గోధుమ పిండి వేసాను కదా, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేయాలి. ఇది పెరుగండి, పెరుగు వేసుకోవాలి. ఇలానే ఇంకో గుప్పెడు వేసుకోవాలి. అంటే మొత్తం కప్పు 1/2 కప్పు పట్టిద్దండి. దీంట్లో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇది సాల్ట్ అండి, తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలపాలండి. పెరుగు మీకు పునుగులు వేసేదానికి కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోండి. నేను 1/2 కప్పు అయితే వేసాను, 1/2 కప్పు పట్టింది. మీకు ఇంకా తక్కువ పడితే తక్కువ వేసుకోండి. అట్ల పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి. ఒక 1/2 చెంచా జీలకర్ర ఇది కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని ఒక పావు గంట సేపు అలా నాననివ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో పునుగులుగా వేసుకోవాలి. కాసేపటికి ఇలా లెగుస్తాయండి. మనం ఇలా అంటే ఊరికనే వచ్చేస్తుంది. వేయగానే కదపమాకండి. ఇలా తిప్పుకుంటూ మొత్తం ఇలా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా ఒక రంగుళం సైజులో కోసుకున్నాను. ఇలా కొంచెం కరివేపాకు అండి, ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ. ఇలా మీకు కావాలంటే ఇష్టమైతే ఈ పిండిలో వేసేసుకోండి. పిండిలో వేసుకొని కలుపుకోండి. ఇదంతా కలిపేసుకోవాలి. లోపు ఇది ఇలా అయిపోయినాయండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇంకా వీటిని తీసేస్తాను.
మూకుడు నిండా కాకుండా కాస్త ఫ్రీగా వేసుకోండి, తిరగాలి కదా అవి. మూడో వాయి వేస్తున్నాను. చిన్ని రోడ్ సైడ్న దొరుకుతాయి కదా, అలాంటివి వేస్తున్నాను, చిన్ని పునుగులు. వాళ్ళు కాల్చిన అదే ఫ్రై చేసిన నూనెలోనే మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారండి. అది హెల్దీ కాదు కదా. ఇలా ఇంట్లోనే కొంచెం పిండి రుబ్బుకొని ఇలా వేసుకుంటే, వాళ్ళ కాకుండా మనం ఫ్రెష్గా నూనె వేసుకొని చేస్తాం కదా, మ్యాక్సిమం ఇలా ఇంట్లోనే వేసుకొని తినడానికి ట్రై చేయండి. వాళ్ళు ఇంకెలా వేస్తారో ఏమో మరి, ఇవంతా మనకు తెలియదు కదా. ఇవి ఇలా అంటే వచ్చేస్తాయండి ఊరికి, కొంచెం అయ్యే లెగుస్తాయి కాసేపటికి. కాకపోతే ఈలోపు నేనే కదిపిచ్చేసాను. ఇలా తిప్పుతూ కలుపుకుంటూ అటు ఇటు మొత్తం అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక వీటిని తీసుకోవాలి. నూనె ఇలా కాగుతున్నప్పుడే తీసుకోండి. పొయ్యి ఆపేసిన తర్వాత తీసుకుంటే అది పునుగులనే కాదండి, ఇలా డీప్ ఫ్రై చేసేవి ఏవైనా సరే తర్వాత ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ విధంగా మనం ఇంట్లోనే చక్కగా చేసుకుందామండి రుచిగా. ఇలా రోడ్ సైడ్న చేసుకుంటే అవి వాళ్ళు చేసి ఇస్తారు కదా, అవి ఎలా ఇస్తారో ఏమో మనకు తెలీదు. నాకు కాల్చిన నూనెలోనే కాలుస్తూ ఉంటారు. మనమైతే ఇలా శుభ్రంగా చేసుకొని తినొచ్చు ఇంట్లోనే. ఇందులోకి ఇది పల్లి చట్నీ అండి. పల్లి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, ఇంకా అల్లపు చట్నీ కానీ బాగుంటాయి. ఇంకా ఇవి 3 సైజుల్లో చేశానండి. చేశాక తెలిసింది ఇది ఒక పెద్దది, దీనికంటే చిన్నది, దీనికంటే ఇది చిన్నదండి. చేశాక చూశాను 3 సైజుల్లో వచ్చినాయి. ఇంక ఇలాగండి, ఇలా చేసుకొని తినండి. చూడండి అలా ఉంటుంది. ఉల్లిపాయలు మీకు అందరూ ఇష్టపడతారు మ్యాక్సిమం. చక్కగా ఇలా చేసుకొని తినండి. మరైతే ఇవాళ వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.